పౌల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్ చేస్తూ ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ చదువుతున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆర్మీకి వస్తా ఉన్నాడు, ఆర్మీకి వెళ్ళాను. నా అదృష్టం బాగుండి ₹1 లంచం లేకుండా పోయిన మొదటి రోజే సెలెక్ట్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను. మనం జాబ్ అంటే ఎంత సంతోషపడుతున్నారు చూడండి. ఎందుకంటే మనకి రక్తంలో కణాల్లో నిండిపోయింది జాబ్ అంటే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న అదే నింపుతున్నారు, బాగా చదివి జాబ్ తెచ్చుకో. హలో, జాబ్ అంటే క్లాప్స్ కొడుతున్నారు. ఇంతవరకు 11వ ర్యాంక్ 8,33,000 వస్తుందంటే సైలెంట్ కూర్చున్న వాళ్ళు కూడా జాబ్ అనేవాడు గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు. నో ప్రాబ్లం. నేను కూడా 13 సంవత్సరాలు ఈ జాబ్ చేశాను ఆర్మీలో చేసి నా జీవితంలో ఈ గ్రేట్ సేఫ్ షాప్ 2009లో నా సేఫ్ షాప్ వచ్చింది నా జీవితంలో. ఆ రోజు నాకు తెలియదు సేఫ్ షాప్ ఎంత పవర్ ఉందని. బట్ ఈ సేఫ్ షాప్ లో నేను ఈ రోజు క్రౌన్ అంబాసిడర్ అంటే సేఫ్ షాప్ లో సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ తీసుకున్నానంటే అది నా పవర్ వల్ల నేను కాలేదు. ఈ రోజు నా లైఫ్ లో ఎన్ని అచీవ్మెంట్లు అయితే వచ్చాయో దాని అన్నిటికీ కారణం నా గ్రేట్ మెంటర్ వికాస్ మాగుర్జీ గారు. థ్యాంక్ యూ. ఈరోజు 25 సంవత్సరాల చరిత్ర ఉండే కంపెనీ చెప్పాను. ఇండియన్ డైరెక్ట్ సెల్ నెంబర్ 1 అని చెప్పాను. డౌటే లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతున్న డౌట్ లేదు. జాయిన్ అయిపోయినంత మాత్రాన సక్సెస్ కాలేరు. మిమ్మల్ని ఎవరైతే చేయి పట్టుకొని రోజు నడిపిస్తున్నారో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది మనం సక్సెస్ అవ్వాలా వద్దా అని. సపోజ్ వాళ్ళల్లో కూడా కొద్దిగా ఎవరైనా నన్ను కరెక్ట్ గా నడిపించట్లేదని మీ ఫీలింగ్ ఉంటే మీరే ఒక అప్లైన్ అయిపోవచ్చు. ప్రతి డైమండ్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొన్నిసార్లు నా అప్లైన్ మారిపోయాడు, నన్ను ఎదులో జాయిన్ చేయించినోడు వెళ్ళిపోయాడు. విషయం చెప్పరా, నన్ను జాయిన్ చేయించినోడు కూడా తెలిసి వెళ్ళిపోయాడు. ఆయన పోతా ఒక మంచి పని చేశాడు. ఏం తెలుసా, నా గురుజీ తండ్రి చనిపోతూ పిల్లల్ని కూతురు తీసుకొచ్చి కొడుకు చేయలో పెట్టి ఏమంటాడు, తండ్రి నీదే బాధ్యత, నా పేరు నిలబెట్టే అంటాడు. హలో, నా అప్లైన్ అట్లా చెప్పలేదు కానీ పరిచయం చేపించి వెళ్ళిపోయాడు. గురూజీ నన్ను ప్రశాంత్ నుంచి తీసుకొని డైమండ్ వరకు నన్ను డైమండ్ రికగ్నిషన్ వరకు తీసుకొచ్చాడు. 2014లో నా దగ్గరుండి డైమండ్ చేయించాడు. డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్, మర్కురీ, క్రౌన్ అంబాసిడర్ లెవెల్ వరకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. నా జీవితంలో ఎన్ని సక్సెస్లు అయితే వచ్చాయో ఫారిన్ టూర్ల గురించి మాట్లాడాలంటే 1 కాదు 2 కాదు 30 దేశాలు తిరిగి రావడం జరిగింది. 30 దేశాలు. ఊరొదులు బయట పోని వ్యక్తి 30 దేశాలు తిరిగి రావడం, అప్లైన్ తో, టీమ్ తో, ఫ్యామిలీతో. 1 కాదు, ఇవన్నీ బాలీవుడ్, హాలీవుడ్ లో చూపించే పిక్చర్లు అనమాట. ఈ పిక్చర్ చూసి ఆనందపడే వాళ్ళం. ఈ రోజు చాలా మంది ఈ రోజు విజయవాడలో భోజనం చేసి రాత్రికి హైదరాబాద్ లో డిన్నర్ చేస్తే ఏమని చెప్పుకుంటారు అండి ఉపేందర్? ఏమని చెప్పుకుంటారు? నేను ఈ రోజు ఆంధ్రాలో లంచ్ చేసి తెలంగాణలో డిన్నర్ తెలుసా అని కాలర్ మరీ ఎవరైనా చెప్తారా? చెప్పరా? ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రౌడ్ గా ఉంటారు ఇలా చెప్పుకోవడానికి. నిన్నటి రోజు ఈ టైంలో ఎక్కడుండి తెలుసా నేను, ఇది కామన్ అన్ని ఇళ్లలో ఉండేదే, మీ ఇంట్లో కూడా చెప్తారా? నిన్నటి రోజు ఈ టైంలో నేను అక్కడుండి ఈ రోజు ఇక్కడ ఉన్నా తెలుసా? నేను ఈ ఫోటో చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే 3 పూట్ల భోజనాలు ఒక రోజులో 3 దేశాల్లో చేశాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా కంట్రీలో చేస్తే, మధ్యాహ్నం లంచ్ స్లోవేకియా కంట్రీలో చేశాము, రాత్రి డిన్నర్ హంగేరీ దేశంలో చేశాము. ఇది సేఫ్ షాప్ పవర్, ఇది పవర్. ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ 1 కాదు 2 కాదు మొత్తం ఫ్యామిలీతో, మొత్తం టీంతో. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా టర్కీకి వెళ్ళొచ్చాము, ప్రాగ్వే వెళ్ళొచ్చాము, రష్యా వెళ్ళొచ్చాము, బుడాపెస్ట్ వెళ్ళొచ్చాము, మాడ్రిడ్, పటాయా, స్లోవేకియా, మాస్కో, పీటర్స్బర్గ్, సల్జ్బర్గ్, ఆస్ట్రియా, వియన్నా, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, స్పెయిన్. ఇవన్నీ ఫోటోలు అన్ని పెట్టలేకపోయామన్నమాట. బ్యాంకాక్, బార్సిలోనా. బ్యాంకాక్ అయితే 30 సార్లు వెళ్ళొచ్చడం జరిగింది. ఎందుకంటే టీం పోయినప్పుడు అంతా పోవాలి కదా, 30 సార్లు కూడా పోవడం జరిగింది. బార్సిలోనా అండ్ కోళ్ళ ఫారంలో కోళ్ళ మేపే వ్యక్తి రోజు టైగర్ను పట్టుకొని తిప్పగలుగుతున్నాడు అనమాట. అండ్ జంఫ్రో, స్విట్జర్లాండ్, ప్యారిస్ అయితే ఇది కూడా 1 కాదు 2 సార్లు ఫ్యామిలీతో. యూరప్, టాప్ ఆఫ్ యూరప్ అంటే యూరప్ ఖండంలోకి వెళ్ళి అత్యంత హైయెస్ట్ ప్లేస్ ఇది జంఫ్రో. ఎక్కడికి వెళ్తామండి మనం? చిన్న ఐసులు చూసే భాగ్యం ఎక్కడ కలుగుతుంది? మొత్తం ఫ్యామిలీతో జంఫ్రో, స్విట్జర్లాండ్, ప్యారిస్ 1 సారి కాదు 2 సార్లు. అండ్ ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటే కదా.
సినిమాలు చూసినప్పుడు ఈఫిల్ టవర్ పైన సినిమా చూసామంటే నాగార్జున గుర్తొస్తాడు. ఊపిరిలో ఆయన మాత్రం ఆయన భార్యను తీసుకెళ్తాడు. హలో, మీరు మీ వాళ్ళని తీసుకెళ్ళద్దా? నేను తీసుకెళ్ళానమ్మా. మా భార్య దృష్టిలో ఓకే అనుకుంటాను, మిగతా నేను చెప్పను. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. ఒక దేశం కాదు, రీసెంట్లీ లండన్ వెళ్ళొచ్చాము. లండన్, టవర్ ఆఫ్ లండన్, లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ పిల్లలు పాడుతూనే ఉంటారు. ఇప్పుడు పాడుతూనే ఉంటారు. జీవితంలో చూపిస్తామో లేదో తెలీదు. మా పిల్లలు లండన్ బ్రిడ్జ్ తీసుకెళ్ళి వచ్చాము. అండ్ 5 స్టార్ హోటల్ స్టే మీరు చూడొచ్చు అనమాట. అండ్ వెళ్ళే ప్రతి ట్రిప్ లోనే ఇట్లా ఉంటాయి. స్కాట్లాండ్ వెళ్ళొచ్చాము ఈ మధ్యనే. అండ్ మాల్దీవ్స్కి వెళ్ళొచ్చారు పిల్లలతో సహా. అండ్ వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి మాల్దీవ్స్ లోకి వెళ్ళి కూడా ఒకటే అంటారనమాట. ఇప్పుడు లీవ్ దొరికిందంటే వాడు మళ్ళీ పదామా మాల్దీవ్స్ అంటాడు. అడి మాల్దీవ్స్ అంటే గోవా అనుకుంటున్నాడు వాడు. వాళ్ళు చూడండి, ఒకరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని చూడండి. ఇంకో విషయం చెప్పనా, డైమండ్ అయ్యేంత వరకు నేను పాస్పోర్టే తయారు చేయాల, అవసరం లేకుండా ఉంటా. మా వాడు ఒకటి 3rd క్లాస్, ఒకటి 7th క్లాసు. ఒకటి కాదు, 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయి వాళ్ళు. చిన్న హగీస్ వేసుకునేటప్పటి నుంచి వచ్చారు ఫారిన్ టూర్ వాళ్ళు. హగీస్ ప్యాంట్లు వేసుకుని వచ్చారు ఫారిన్ టూర్కి వీళ్ళు. మధ్యలో తీయాల్సి వచ్చేది. మన వాళ్ళు కూడా ఉన్నారు, డైమండ్లు చెప్తారు, షేర్ చేస్తారు. చాలా మంది రిలేషన్ ఏమనేది తెలుసా, ఏమన్నా తెలివిందా? ఇంత చిన్న వయసులో మైనస్ టెంపరేచర్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరమా? అదే స్టార్టింగ్ లో ప్లాన్ చెప్తే ఏమన్నారు తెలుసా, ఇదంతా అయ్యలేదని చెప్పారు. సక్సెస్ అయిపోయి వీళ్ళని తీసుకెళ్తుంటే ఓర్చుకోలేక వాళ్ళు అత్తపైన కోపం దొత్తపోయింది అన్నట్టు ఏమంటారు తెలుసా, అవసరం ఆ పిల్లలు తీసుకెళ్లేది. ఇది ఇప్పుడు రీసెంట్ ఫోటోలు అండి. అప్పుడు అన్నారు, నేను ఒకటే చెప్పా, మా పిల్లలు చిన్న పిల్లలు, మైనస్ టెంపరేచర్, వాళ్ళకి ఏమీ తెలియదు, డబ్బులు ఊరికే వేస్ట్ చేస్తున్నా, అన్ని కరెక్టే. ఏమీ తెలియని వయసులో తీసుకెళ్ళాను కదా ఈ మగోడు. నీ పిల్లలు ఎంత వయసు అంటే, నా పిల్లలు పెద్దోళ్ళు, మరి నువ్వు తీసుకెళ్ళి చూద్దాం. ఏమీ తెలియనప్పుడే తీసుకెళ్తే అన్ని తెలిసిన తర్వాత తీసుకెళ్తామా లేదా? ఒకటి కాదు, 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయి మా వాళ్ళవి. వాళ్ళంతా ఏం డిస్కస్ చేస్తూ ఉంటారు, కొంచెం తెల్లగా ఉంటారులా, మాల్దీవ్స్కి వెళ్ళి నల్లగా అయిపోయారు అంతే. అక్కడ కొంచెం తెల్లగా ఉంటారు. మరి ఏం డిస్కస్ చేస్తుంటారు వాళ్ళిద్దరు అక్కడ? సో లక్కీరా రే, మనం ఇద్దరు డైమండ్ కడుపులో పుట్టామరా అనుకుంటా ఉంటారు. ఏమంటారు? మరి మీ పిల్లలు మీ గురించి ఏమనుకోవాలి? ఈ ప్లాన్ చూడకపోయింటే అయినా పర్లేదు, మీరు చూసి ఇంట్లో చెప్పి సేఫ్ షాప్ జాయిన్ కూడా అయ్యి వదిలేస్తే పక్కింటోడు తీసుకొస్తాడు ఆడి మనుషులు జగ్వారు అంటాడు, సేఫ్ షాప్ లో కొన్నానంటాడు. మనోడు డాడీ నువ్వెందుకు కొనలేదు డాడీ, నువ్వు కూడా జాయిన్ అయ్యావు కదా అంటాడు. ఏం చెప్తారు వాళ్ళకి? సేఫ్ షాప్ లేదని చెప్తావా? నాలో దమ్ము లేదని చెప్తావా? జాయిన్ అయిపోయాం కదా, మీ అప్లైను లంచం ఇవ్వకుండా, రాజకీయాలు చేయకుండా, రాత్రి పగలు సపోర్ట్ చేస్తాడు. మీరు డైమండ్ అవ్వడానికి సపోర్ట్ చేయడానికి రష్యన్ ట్రిప్ లో వెళ్ళి రష్యన్ ఆర్మీతో కలిసే ఛాన్స్ దొరికింది. అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనమాట. టీమ్ తో, ఫ్యామిలీతో, అప్లయన్స్ తో కలిసి వెళ్ళొచ్చాము. అండ్ ఆ తర్వాత మీకు అందరికీ కూడా ఒక గ్రేట్ ఛాన్స్ వచ్చింది. సింగపూర్, మలేషియా స్టార్ గ్రూప్ వచ్చే సంవత్సరం మార్చ్ 2026లో మీరు మీ ఫ్యామిలీతో కలిసి సింగపూర్, మలేషియా స్టార్ క్రూజ్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టార్ క్రూజ్ అంటే విజయవాడ లాగానే. అండ్ దీంట్లోనే మొత్తం షాపింగ్ మాల్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ నుంచి A to Z అన్ని దీంట్లోనే ఉంటాయన్నమాట. స్టార్ క్రూజ్ వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళొచ్చు, మలేషియా వెళ్ళొచ్చు. దీనికి వెళ్ళడానికి నేనేం చేయాలంటే, మన గ్రేట్ సేఫ్ షాపింగ్ ఆహ్వానించింది అనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి కొంత టార్గెట్ ఇస్తుంది. నేను ఇంతవరకు మీకు ర్యాంక్ 4 అయితే విదేశాలకు స్టార్ట్ అయిపోతాం, ర్యాంక్ 6 అయితే విదేశాలకు వెళ్తామని చెప్పామా? ర్యాంక్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మీరు మీ ఫ్యామిలీ వెళ్ళి తీరాల్సిందే. అవి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి టార్గెట్ ఇస్తుంది. 10 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది, 15 జనవరి వరకు ఉంది. ఈ 3 నెలల గ్యాప్ లో ఏ వ్యక్తి అయితే 5,000 బిజినెస్ వాళ్ళని తయారు చేస్తాడో, 5,000 బిజినెస్ వాళ్ళని తయారు చేస్తాడో, 5,000 బిజినెస్ వాళ్ళని తయారు చేయగానే ఆయన ఒక వారం పాటు బ్యాంకాక్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి రావచ్చు. కంగ్రాచులేషన్. ఇంతవరకు ఎవరైతే విదేశాత్ర చేయలేదో ఒకటే రిక్వెస్ట్, బిజినెస్ లో వచ్చి బిజినెస్ లో పవర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మన దగ్గర పూర్తిగా 2 నెలల గ్యాప్ ఉంది. ఈ 2 నెలల్లో మీ అప్లై మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో, ఆల్రెడీ జాయిన్ అయ్యారో, వాళ్ళ
హెల్ప్ తీసుకొని ఈ 5,000 కంప్లీట్ చేసి పాయింట్స్ 5,000 పాయింట్ లెఫ్ట్ 5,000 పాయింట్ రైట్ కంప్లీట్ చేసి బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు. అండ్ హ్యాపీ ఫ్యామిలీ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కోహినూర్ అవార్డ్ కంపెనీ ఎన్ని అవార్డు అండ్ రివార్డులు ఇచ్చిందో అన్ని అవార్డు రివార్డు అని తీసుకోవాల్సింది. నా లైఫ్లో మొట్టమొదటి కార్ ఇదే వచ్చింది. కారు కాదు, మా ఇంట్లో మోటార్ వెహికల్ ఏదైనా వచ్చిందంటే ఇదే ఫస్ట్. అంతకుముందు నేను బాడీ సైకిల్ మనిషిని. ఎంతమంది బాడీ సైకిల్ దొక్కేవాళ్ళు? గంటకు రూపాయి బాడీ సైకిల్. హలో, ఇంగ్లీష్లో చెప్పాలి దీని గురించి. రెంట్ సైకిల్ ఏమంటారు దాన్ని? బాడీ సైకిల్ అయినా కిరాయి సైకిలా? ఎంతమంది వచ్చారు కిరాయి సైకిల్, బాడీ సైకిల్? ఓహో, తెలంగాణ టీం ఎక్కువ వచ్చినప్పుడు అందుకే కిరాయి అని చెప్పాల్సి వస్తుంది. కిరాయి ఇక్కడ కూడా అంటారు, కిరాయి అంటారు కదా. మా ఊర్లో బాడీ సైకిల్ అని అంటారు. కిరాయి సైకిల్ దొక్కారా? ఎంతమంది ఒకసారి చేత లేపండి. ఓ, చాలా మంది ఉంటారు నా ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళు సైలెంట్ గా కూర్చుంటే వీళ్ళందరూ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అనుకున్నాను నేను. అందరూ మనమంతా ఒకే ఫ్యామిలీ. అయితే బాడీ సైకిల్ దొక్కే వ్యక్తికి మా ఇంట్లో 2 వీలర్ కూడా రాలేదు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా నా దగ్గర లేదు. ఎందుకు లేదు తెలుసా? నేర్చుకుంటే కొనాల్సి వస్తుందని భయం. ఆర్మీలో ఉండి కూడా కొనలా. మొదటిసారిగా 2 వీలర్ రాలేదు. మా ఇంట్లో 4 వీలర్ వచ్చింది, మహేంద్ర ఎక్స్వి. అండ్ ఈ రోజు 1.5 కోటి రూపాయల మర్సిడీస్ బెంజ్లో తిరుగుతున్నారు. ఇల్లు, కార్లు, ఫారిన్ టూర్లు, ఫోటోలు చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి పిలవలేదు ఎక్కడికి. ఎవరైతే కొత్తగా వచ్చారో చాలా మంది బయట ప్రపంచం ఇదే వాగుడు వాగుతుంటారు, అట్రాక్షన్ చేస్తారు, ఏదేదో చూపిస్తారు. మీరు చిన్న పిల్లలు కాదు, 18 సంవత్సరాల కంటే చిన్న వయసు వాళ్ళు కాదు. ఎవరో కారు, ఎవరో ఇల్లు, ఎవరో ఇన్కమ్, ఎవరో ఫారిన్ టూర్ చూసి జాయిన్ అవ్వడానికి. బయట ప్రపంచంలో ఒక వ్యక్తి కారు కొంటే, ఇల్లు కొంటే, విదేశాలకు వెళ్ళొస్తే ఆయన సక్సెస్ అంటారు. నిజమా కాదా? సేఫ్ షాపులో వాళ్ళ సక్సెస్ అంటారు. నీకేమైతే ఇల్లు, కారు, ఫారిన్ టూర్ వచ్చిందో, నీ పిల్లలు, నీ భార్య, మీ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉంటారో, నీ ద్వారా ఎంతమందికి ఆ సంతోషాన్ని కలిగించి అప్పుడే నువ్వు సక్సెస్ అంటారు బిజినెస్ లో. అండ్ ఈ విషయం చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఉందన్నమాట. ఈ రోజు ఒక సింగిల్ నయా పైసా ఎవరికి హెల్ప్ చేయకుండా, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయకుండా, బిజినెస్ పరంగా హెల్ప్ చేస్తే, ఈ రోజు ఈ హాల్లో కూర్చున్న వ్యక్తుల దగ్గర, మీ డైమండ్ లీడర్ దగ్గర ఆడి కావాలంటే ఆడి ఉంది, BMW ఉంది, మర్సిడీస్ ఉంది, రేంజ్ రోవర్ ఉంది, జగ్వార్ ఉంది, అన్ని బ్రాండ్ కార్ ఓనర్లు ఇక్కడే కూర్చున్నారు, మీ మధ్యనే కూర్చున్నారు. ప్రతి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లు, టీచర్లు, ఎక్కువ చదివిన వాళ్ళు, తక్కువ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయ్యారు. దీన్ని సక్సెస్ అంటారు సేఫ్ షాప్ పరంగా. బయట ప్రపంచంలో మంచి ఇల్లు కట్టేశామంటే సక్సెస్. మన సక్సెస్ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అండ్ అది కాకుండా ఈ బిజినెస్ లో ఎలాగొచ్చాయి ఇవన్నీ అంటే, మా ఇంట్లో ఉండే ఒక చిన్న ప్రొడక్ట్ కార్నర్. ఇది ప్రొడక్ట్ కార్నర్. ఎలాగైతే వస్తువులు ఇక్కడ పెట్టామో అలాంటి వస్తువులు మా ఇంట్లో కూడా లేఅవుట్ చేసి పెట్టాం. ఈ వస్తువులు అమ్మడానికి కాదు, ఈ వస్తువులు కొని స్టోర్ చేసి పెట్టాము. ఇక్కడ నుంచి కిచెన్, ఇక్కడ నుంచి బాత్రూమ్, ఇవన్నీ వెళ్తుంటాయి అన్నమాట. మా ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కున్నాం. సింపుల్ గా ఈ బిజినెస్ ఏంటి అంటే, www.safeshopindia.com లోకి వెళ్ళి నేను వస్తువులు కొన్నాను, నేను యూజ్ చేయడానికి. అండ్ నా ఫ్రెండ్కి, నా రిలేషన్కి, తెలిసిన వ్యక్తులకి రికమెండ్ చేశాను, మీరు కొంటే మీరు కూడా డబ్బు సంపాదించవచ్చని. అంతే పని, ఏమి లేదు ఇక్కడ. ఈజీనా కాదా? రికమెండ్ చేస్తే డబ్బులు వచ్చే బిజినెస్. అండ్ ఈ వస్తువుల గురించి తెలుసుకోవాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఒక వస్తువు కొని ఇంటికి తీసుకెళ్తే వాడుతున్న ప్రతి మూమెంట్ లో మీకు ఆనందం రావాలి తెలుసా? వాడుతున్న ప్రతి మూమెంట్ మీకు ఆనందం రావాలి. వావ్, నేను పెట్టిన డబ్బుకి విలువ వచ్చింది, నా ఇంటికి వచ్చిందని ఫీల్ రావాలి. మీరు ఏ వస్తువు వాడినా ఆ ఫీలింగ్ గ్యారెంటీగా, వస్తువు అయిపోయేంత వరకు ఆ ఫీలింగ్ వస్తుంది. వాల్యూ ఫర్ మనీ. రెండోది రిజల్ట్ ఓరియంటెడ్. ప్రమోట్ చేయడం కోసం నిన్న మీకు ఇష్టం గురించి ఒక మాట అంటుండే, ఆ మాట నేను మీకు చెప్పనులేండి. కొంతమంది వస్తువులు బాగలేని కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తీసుకొచ్చి ప్రచారం చేస్తేనే సేల్ అవుతాయి. హలో, నిజమా కాదా? మన దగ్గర నాకు అవసరం లేదు పెద్ద పెద్ద వాళ్ళు, నా వస్తువుల్లో దమ్ముంది భయ్యా. హలో, నా వస్తువుల్లో దమ్ము ఎవరు ప్రచారం చేస్తే ఏముంది? ఏమి లేనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డబ్బు మొత్తం అక్కడ గుమ్మరిస్తారు, పనికిరాని వస్తువులు తయారు చేస్తారు. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్, ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్ ఇవి. ఒక సింపుల్ అర్థం చేసుకోండి. మీరు వాడే సోపు, షాంపూ, పేస్ట్ గురించి నాలెడ్జ్ ఉందా మనకి? ఏం కలుపుతున్నారో తెలుసా? ఓనర్ పేరు తెలుసా? ఎందుకు వాడాలి, ఎంత వాడాలో తెలుసా?
మన గ్రేట్ సేఫ్ షాప్ లో ప్రతి ప్రొడక్ట్ గురించి డీటెయిల్ గా యూట్యూబ్ లో ఉంది. యూట్యూబర్స్ తయారు చేసింది యూట్యూబ్ కాదు, అది మన సేఫ్ షాప్ అఫీషియల్ యూట్యూబ్. అది ప్రతి ప్రొడక్ట్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారు, ఎందుకోసం వాడాలి, ఎంత వాడాలి, ఏమేమి బెనిఫిట్స్ అన్ని డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్. గుడ్ మార్నింగ్ ఉదయం నిద్రలేసి వాడే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏం తెలిసిన, ప్యూర్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ ప్రొడక్ట్ అండ్ ఇండియన్ కరెన్సీ మనకు వస్తుంది. ఇది మా ఇంట్లో ఉండే ప్రొడక్ట్ కార్నర్ అనమాట. ప్రొడక్ట్ కార్నర్ నేను ఎంత అదృష్టవంతుడని మా గ్రేట్ వెండర్ మా ఇంట్లో కూడా కాలు పెట్టడం జరిగింది బెంగళూరు సిటీలో. ఈరోజు నేను ఎక్కడో చిన్న విలేజ్ లో పుట్టి పెరిగి బెంగళూరు మాకు 2.5 గంట దూరం, మాకు జస్ట్ కర్ణాటక బార్డర్ అనమాట. 2.5 గంటల జర్నీ మాకు. ఈ రోజు బెంగళూరు సిటీలో 1 కాదు 2 కాదు 3 ఇల్లు కట్టుకోవడం జరిగింది అనమాట బెంగళూరు లాంటి సిటీలో. అండ్ కంపెనీ సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్. టర్కీ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తుంటే ఫ్యామిలీతో టీమ్ తో అక్కడే గ్రేట్ మెంటర్స్ అక్కడే కంప్లీట్ అయింది నాది క్రౌన్ అంబాసిడర్ లెవెల్. అక్కడే నన్ను రికగ్నైజ్ చేశారు, టర్కీలో అయ్యాను. అండ్ ఇంత పెద్ద గ్రేట్ వ్యక్తులు అనమాట. శ్రీ రవిశంకర్ గురుదేవ్ 156 దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి అట్లాంటి గ్రేట్ వ్యక్తితో బ్లెస్సింగ్స్ తీసుకునే ఛాన్స్ దొరికింది. అండ్ ఈమె ఇండియా మొట్టమొదటి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి వాళ్ళతో కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుని సెల్ఫీ తీసుకునే ఛాన్స్ మాకు దొరికింది ఈ బిజినెస్ లో ఉండడంతో. సేఫ్ షాప్ లో అయితే ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా నాకు ఒక చిన్న అవార్డు రావడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే సేఫ్ షాప్ డబ్బు సంపాదించడం మాత్రం నేర్పించట్లేదు, 10 మందికి హెల్ప్ ఏ విధంగా చేయాలనేది నేర్పిస్తుంది మన సేఫ్ షాప్, మన డైరెక్టర్లు, మన సీనియర్స్. డబ్బు ఎవరైనా సంపాదించేస్తాం, ఎక్కడ పడితే రైట్ పర్సన్కి హెల్ప్ చేయాలి. రైట్ పర్సన్ అనేది ఇండియా విజన్ ఫౌండేషన్ అని కిరణ్ బేడి గారు తిహార్ జైల్లో పోలీస్ సూపరింటెండెంట్ గా ఉండే టైంలో అక్కడ ఉండే ఖైదీలు ఎవరికైతే జీవిత ఖైదీ విధిస్తారో తప్పుడు పనులు చేసి మరణ శిక్ష విధించేస్తే వాళ్ళ పిల్లలు రోడ్డు పైకి వచ్చేయకుండా, వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే రాంగ్ ట్రాక్ లో వెళ్లకుండా వాళ్ళని కాపాడడం కోసం ఈ సంస్థ స్థాపించింది ఇండియా విజన్ ఫౌండేషన్. దాంట్లో ఎవరి తల్లిదండ్రులు కోల్పోతారో పిల్లలు, వాళ్ళ పిల్లలు తప్పుడు పనులు చెయ్యొద్దు అని చెప్పి దత్తత తీసుకోవడానికి వాలంటీర్ని అడిగితే మన గ్రేట్ డైరెక్టర్స్, మన మెంటర్స్ డైమండ్స్ ని వాలంటీర్ అడిగారు. మన ప్రతి డైమండ్ ఒక్కొక్క పాపని దత్తత తీసుకున్నారు. నేను కూడా ఫర్హాన్ అనే ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాము. వాళ్ళ డాడీ బర్కతుల్లా ఖాన్, వాళ్ళ మమ్మీ రబియా వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు తప్పుడు పని చేయొద్దని చెప్పి దత్తత తీసుకొని వాళ్ళ జీవితాంతం వాళ్ళ చదువులు కానీ డబ్బు పంపించడం జరుగుతుంది అనమాట. ఈ బిజినెస్ ద్వారా వచ్చిన ఛాన్స్ ఇది. ఈ బిజినెస్ లేకపోతే ఎవరికెవరు హెల్ప్ చేసుకుంటారు? ఇక్కడ నా అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయం, మనం బయట ప్రపంచానికి హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చింది. సక్సెస్ కావాలనుకుంటే 4 పాయింట్లు కావాల్సి ఉంది. మొదటిది పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఉందా మీ దగ్గర? నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తక్కువ వ్యక్తులు కాదు. ఇంటికి వెళ్తే వాళ్ళు మించిన వాళ్ళు ఉండరు, అయినా కింద కూర్చున్నారు. నార్మల్ లెవెల్ కాదు. పేషెన్స్, నేనేం తప్పు చేయట్లేదు కదా, ఛాన్స్ దొరకలేదని కింద కూర్చున్నారు. వాళ్ళ వయసు చూడండి, వాళ్ళు పని చేసే పని చూడండి. ఓపిక ఉందా లేదా మీ దగ్గర? ఓపిక నిలబడి చూస్తున్నారు, వాళ్ళకి గట్టిగా లాభుకోవడానికి పాపం ఒకసారి కాదు. ఓపిక ఉందా? ఛాలెంజ్ చేస్తా, నెక్స్ట్ రాబోయే గంటన్నర సేపు మీరు ఇలాగే ఉంటే గ్యారెంటీ, ఏ ఉద్దేశంతో ఈ హాల్లో అడుగు పెట్టారో ఆ ఉద్దేశం 100% పూర్తవుతుంది గ్యారెంటీగా. పేషెన్స్, ఓపిక మన దగ్గర ఉంది. జాబ్ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం అంటే పేషెన్స్ ఉన్నట్టే లెక్క. నిజమేనా కాదా? ఉద్యోగం చేసేవాడికి ఓపిక ఎందుకు అవసరం? ఎక్కడ అవసరం? బాస్ దగ్గర ఆ తిట్లు తినడానికి. బాస్ తిట్లు తిడుతుంటే ఎంతమంది తలదించుకోకుండా కళ్ళలో కలిపెట్టి చూశారు. చూసినోడు వెళ్ళిపోయింటాడు, ఆ రోజు జాబ్లో కుదిరాడు. ఆ విషయం వచ్చి భార్యాభర్తలకు చెప్పారా ఇంట్లో? మా బాసు పంట బూతులు తిట్టాడు నన్ను ఈరోజు చెప్పారా? తిడతారా? తిట్టరా? ఇంటికి బాసు ఎవరిని ఇంటికి వచ్చి చెప్పుకుంటారా? ఎందుకు చెప్పుకోరు? ఆమెకి తెలుసు. అయినా నా పరువు ఏడ దక్కించుకోవడం చెప్పుకోవట్లేదు. బట్ థ్యాంక్ యూ గాడ్, అక్కడ ఓపిక ఉంది కదా. ఎన్ని తిట్లు తిన్నా నేను కళ్ళలో కళ్ళ పెట్టి నాకు పౌరుషం ఉంది, నేను మగోడ్నే అని ఫీలింగ్ ఉంటే ఒక నెల రోజులు జాబ్ లేకుండా ఫ్యామిలీ రోడ్డు పైకి వచ్చే ఛాన్స్ ఉందనే ఒక చిన్న భయం. అక్కడ ఓపిక ఉంది కదా. ఇక్కడ ఈ బిజినెస్ లో మిమ్మల్ని తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ
తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, అన్నాదమ్ముల కంటే ఎక్కువగా కేర్ చేసుకునే లీడర్స్, గ్రేట్ లీడర్స్ మీ దగ్గర ఉన్నారు ఈరోజు. ఓపిక. రెండోది యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ అంటే మన నడవడిక, మన వైఖరి మంచిగా ఉండాలి. యాటిట్యూడ్ అంటే చాలా మందికి నెగిటివ్ సైడే చూస్తారు. ఆ మనిషి యాటిట్యూడ్ చూడు భయ్యా, వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు చూడు. అవునా? యాటిట్యూడ్ రెండు రకాలుగానే ఉంటుందండి. మంచి యాటిట్యూడ్, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. మీరు పాజిటివ్ నెగిటివ్ కావాలనుకుంటే సింపుల్గా చేయాల్సింది ఒకటేనమాట. మీరు ఎలాంటి వ్యక్తితో తిరుగుతుంటే అలాంటి వ్యక్తిగా తయారైపోతారు. ఎటువంటి అలవాట్లు, ఎక్కడో మాట ఏంటంటే నేను, ఇఫ్ యూ హ్యాంగ్ ఆన్ విత్ 5 idiots యూ విల్ బి ద 6th idiot. 5 మంది పరంపోకులతో తిరిగితే 6వ నెంబర్ మందే. ఇఫ్ యూ హ్యాంగ్ ఆన్ విత్ 5 billionaires యూ విల్ బి ద 6th billionaire. 5 మంది బిలియనీర్లు తిరుగుతూ, తింటూ, కలుస్తూ, మాట్లాడుతూ, ఐడియాలు తీసుకుంటుంటే 6వ నెంబర్ మందే వస్తుంది. థ్యాంక్ యూ గాడ్. నా ఊరు కాదు, మా కులం కాదు, నా మతం కాదు, నా తమ్ముడు కాదు, నా అన్న కాదు, నా పేరెంట్ కాకుండా గ్రేట్ మెంటర్ తిరగడంతో నన్ను కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. లంచం ఇవ్వనా, రికమెండేషన్లు అవసరంలా. యాటిట్యూడ్ మంచిగా కావాలనుకుంటే మీరు ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలో అలాంటి వ్యక్తులతోనే ఉందాం. అలాంటి వ్యక్తులతో సలహాలు తీసుకుందాం. టీచబిలిటీ అంటే నేర్చుకునే గుణం ఉండాలి ఆల్వేస్. ఈ బిజినెస్ కొత్త, మనం వేరే ఫీల్డ్ మాస్టర్లు అయ్యిండొచ్చేమో, తెలుసుకునే గుణం ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉంటే అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ నా ఈరోజు ట్రైనింగ్ లో సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు, డిసిప్లిన్ అండ్ ప్రిపరేషన్ ఆర్ వైటల్ ఫర్ సక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద న్యాచురల్ టాలెంట్. అంటే సచిన్ టెండూల్కర్ దగ్గర న్యాచురల్ పుట్టుకతో ఏ క్వాలిటీ లేవు ఆయన దగ్గర. క్రికెట్ ఆడడం తెలీదు, వాళ్ళ అమ్మా నాన్న క్రికెటర్స్ కాదు, అయినా కూడా ఆ పైన 2 క్వాలిటీలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటోది డిసిప్లిన్, రెండోది ప్రిపరేషన్. సండే అయినా, మండే అయినా, బర్త్డే అయినా, మ్యాచ్ డే అయినా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళేవాడు. రోజు ప్రాక్టీస్ చేసి చేసి బోరింగ్ అనిపించింటారు ఆయన కూడా. బట్ ఆ బోరింగ్ పనులే ఆ డిసిప్లిన్ గా ప్రిపరేషన్ తయారు చేసేవాడు చూడండి మ్యాచ్ కోసం. ఆ ఒక్క పని ఆయన్ని ఈరోజు క్రికెట్ కి గాడ్ చేసింది. గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు ఈ రోజు ఆయన. నిజమా? భారతరత్న అవార్డు ఇచ్చారు ఆయనకి. క్రికెట్ లో కూడా భారతరత్న ఎందుకు వచ్చింది? ఆ 2 పనులు చేయడంతో, డిసిప్లిన్ అండ్ ప్రిపరేషన్. మీకు అందరికి ఫైనల్ అడ్వైస్ ఒకటే, సేఫ్ షాప్ లో కూడా మనం సక్సెస్ కావాలనుకుంటే ఈ 2 కావాలి. డిసిప్లిన్ గా ఉండగలుగుతారా? ప్రిపరేషన్ చేయగలుగుతాం ఈ బిజినెస్ సంబంధించింది. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి మన అప్లైన్ ఉన్నారు చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఏదైతే నా గ్రేట్ మెంటర్ టాస్క్ ఇచ్చాడో, మీతో చిన్న ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ మెంటర్స్ ఎవరైతే తీసుకొచ్చారో, ఫైనల్ గా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇప్పుడు రాబోతాయి. మన గ్రేట్ మెంటర్ 10 నిమిషాల తర్వాత స్టేజ్ పైకి వస్తున్నాడు. నన్ను డైమండ్ గా చేయడం కాదు, 100 మంది జీవితాలు మార్చిన వ్యక్తి. మా గురించి కలవడానికి డైరెక్ట్ సెల్లింగ్ వెనకబడి వస్తారు. ఫోటో తీసుకోవాలని